హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. బోరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 26 స్పాయిలర్స్కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ పేజ్లో మొమషికిని చూసుకోవచ్చు. ఈ చాప్టర్ ఇనోజిన్తో స్టార్ట్ అవుతుంది. ఇనోజిన్ హనీ బాటిల్ని కొని హిమోరికి ఇస్తే, నేను కొనడానికి ఎప్పుడు వెళ్ళినా ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. నా కోసం ఈ తేనెని తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇనోజిన్ అని చెప్తే, ఇది షాప్లో ఉండడం చూసి నీకు ఇష్టమని తెచ్చా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి కాసిన్ కోచి పంపించిన ఫ్రాగ్ ఇనోజిన్ని పిలిచి, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, బట్ ఫార్మాలిటీకి మాత్రమే. నాకు ఆల్రెడీ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసు, జస్ట్ కన్ఫర్మేషన్స్ కోసం మాత్రమే అని. నీకు ఈ హ్యూమర్ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కదా అని అడిగితే, దాంతో ఇనోజిన్ ఫేస్ వచ్చి చాలా రెడ్గా అయిపోతుంది. ఇక ఫ్రాగ్ తన ఫేస్లోని ఎక్స్ప్రెషన్స్ చూసి, నీకు హ్యూమరీ అంటే ఇష్టమని, నీ ఎక్స్ప్రెషన్స్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇక నా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, నీకు హ్యూమరీని ప్రొటెక్ట్ చేయాలని ఉందని అడిగితే, ఉందని చెప్తాడు. సో నీ రిప్లై వచ్చి ఇదేనని అడుగుతాడు. బట్ ఇనోజిన్ మాట్లాడే ఫ్రాగ్ని ఫస్ట్ టైం చూసి, అసలు నువ్వెవరని అడుగుతాడు. అప్పుడే ఫ్రాగ్ వచ్చి, ఇక్కడ మన గోల్ వచ్చి సేమ్, నీకు దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలియాలంటే నాతో పాటు రా అని చెప్తాడు. ఒకసారి ఇనోజిన్ ఫ్రాగ్ మీద హ్యాండ్ని ప్లే చేయగానే కాసిన్ కోచే సమ్నింగ్ జోచుని యూజ్ చేసి తన హైడౌట్లోకి టెలిపోర్ట్ చేస్తాడు. అక్కడ ఇనోజిన్ కోజిని చూసి, నువ్వెవరని అడిగితే, నా పేరు కాసిన్ కోచ్, సింజూస్ గాడ్రెస్ నుంచి ఈ ప్లానెట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫైట్ చేస్తున్నామని చెప్తే, అయితే కారోలో లాస్ట్ మెంబర్వి నువ్వేనని అడిగితే, నేను నిన్ను భయపెట్టాలని ఇక్కడికి తీసుకురాలేదు, బట్ ఇక్కడికి రావడానికి పోవడానికి ఇది ఒకటే మాత్రమే దారి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి ఒక్క దారి కూడా లేదని చెప్తాడు. అప్పుడే బోరుటో ఇనోజిన్తో, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఒకసారి నీతో పని అయిపోతే నువ్వు సేఫ్గా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. ఇక కట్ చేస్తే సింజు సైడ్ అవుట్లో జోరో ఒక స్టోరీని రీడ్ చేస్తూ ఉంటాడు. అది చాలా ఎమోషనల్గా ఉండడంతో చదువుతూ ఉంటే తన ఐస్ నుంచి కన్నీళ్ళు వస్తాయి. అది హిడారి చూసి, ఏమైంది, ఎందుకని ఏడుస్తున్నావు అని అడిగితే, ఇదొక నావెల్, ఇందులోని స్టోరీ నిజం కాదు, జస్ట్ ఫిక్షనల్ మాత్రం. హానెస్ట్గా చెప్పాలంటే దీన్ని నేను అండర్ ఎస్టిమేట్ చేశాను, బట్ చదువుతున్నప్పుడు నా హార్ట్ ఆటోమేటిక్గా అదే రెస్పాండ్ అయ్యి ఇలా కన్నీళ్ళు వచ్చాయని చెప్తే, ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ నీకు ముందు కూడా జరిగింది కదా అని హిడారి అడిగితే, అప్పుడు జోరాకి ఒక ఇన్స్టెంట్ గుర్తుకు వస్తుంది. ఇక్కడ నా ఎమోషన్స్ వచ్చి సేమ్ మచ్చురు ఎమోషన్లా ఉంది. తనకి కొన ఆమెరికి కనెక్షన్ ఉండడం వల్ల డిఫరెంట్ ఎమోషన్స్ని ఫీల్ అయింది. ఆ తర్వాత లవ్ యొక్క గ్లిమ్స్ని కూడా ఫీల్ అయింది. అలా మచ్చురు నుంచి నేను కూడా చాలా గెయిన్ చేసుకున్నాను. అందులో ఈ కన్నీళ్ళు కూడా ఒకటి. ఏం బాగలేదని అడిగితే, అదేం లేదు, లవ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, కంట్రోల్ చేయడానికి ఇది ఒకటి మాత్రమే సరిపోదు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకోవాలని చెప్తాడు. అయితే బగ్ జోరాతో నన్ను అడిగితే, లవ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి అదేమంత స్పెషల్ కాదు. ఎగ్జాంపుల్, నేను టార్గెట్ చేసిన పర్సన్ వచ్చి ఎయిడా, అయితే ఎందుకని నా ఇన్స్టింగ్స్ ఆమెను చూస్ చేసుకుంది, దానికి మెయిన్ రీజన్ వచ్చి నాకు తెలుసని అంటాడు. అదేంటో చెప్పమని అంటే, తనని ప్రే చేయడం వల్ల డివోర్స్ చేసుకోవాలని అనుకోవడం లేదు, ఇదంతా కంట్రోల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎయిడాని నా దాన్ని చేసుకోవాలంటే తనని తినాలి, అప్పుడే తన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ నా సొంతం అవుతుందని అంటాడు. ఇక కట్ చేస్తే షికమారు ముసలోళ్ళని మీట్ అవ్వాలని ఇంకో పక్క వెళ్తూ ఉంటాడు. అప్పుడే కాసిన్ కోచ్ ఇనోజిన్ హెల్ప్ని తీసుకొని షికమారుని కాంటాక్ట్ అవుతాడు. అయితే షికమారు, నన్ను కాంటాక్ట్ అవ్వడానికి మీ హెల్ప్ చేస్తున్నది ఎవరని అడిగితే, మాకు హెల్ప్ చేస్తున్నది ఇనోజిన్, నువ్వు వరి అవ్వాల్సిన పని లేదు, ఇది అన్అఫిషియల్ కమ్యూనికేషన్ మాత్రమే, ఇక సెన్సిటివ్ వింటుందని వరి అవ్వద్దు, ఇది మన మధ్య మాత్రమే జరుగుతుందని చెప్తే, బట్ ఇప్పుడు నేను మాట్లాడలేను, ఎల్డర్స్ని మీట్ అవ్వడానికి పైకి వెళ్తున్నాను, ఇప్పుడు నేను చాలా నర్వస్గా డౌన్లో ఉన్నానని చెప్తే, ఎగ్జాక్ట్గా దాని గురించి మాట్లాడడం కోసమే నేను కాంటాక్ట్ అయ్యాను. వరస్ట్ కేస్ సినారీస్లో నేను వాళ్ళ హోకాగే పొజిషన్ నుంచి రిమూవ్ చేయొచ్చు అని చెప్తే, నాకు తెలిసి అలా ఏం జరగదనంటే, ఒకవేళ అదే జరిగితే నేను కూడా ట్రబుల్లో పడతాను. ఇలా జరగకుండా ఉండడం కోసము నేను సలహా ఇస్తాను, బట్ వాటిని తీసుకోవాలో లేదా నువ్వే డిసైడ్ చేసుకో అని చెప్తాడు. ఇక షికమారు హోకాగే పొజిషన్ నుంచి రిమూవ్ చేస్తారనే ఫీల్తోనే లోపలికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక పర్సన్ షికమారుని చూసి, నిన్ను చూసి చాలా కాలం అయింది, యాక్టింగ్ హోకాగేనే అంటే, ఇక్కడ పర్సనల్ అటెండర్కి డొమోస్తో పని ఏంటని అడిగితే, రీసెంట్గానే నువ్వు శాన్ విలేజ్ మిషన్ని హ్యాండిల్ చేసావు కదా, దానికోసం వచ్చాడని చెప్తారు. అప్పుడే తను వచ్చి, ఇప్పుడు అథారిటీ ఉండేది మాకు, మా డైమో వచ్చి విలేజ్ లీడర్గా నీ రెస్పాన్సిబిలిటీని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ రోజుల్లో నింజా విలేజెస్ మీద సర్వైవల్ చాలా అవసరం అయిపోయి దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నారు. బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ చూస్తుంటే సంథింగ్ ఏదో దాస్తున్నట్టు ఉందని చెప్తాడు. దానికి షికుమారు వచ్చి, మా విలేజ్కి అలాగే ల్యాండ్ అఫైర్కి సెంజూస్ థ్రెట్ ఉందని ఆల్రెడీ మనకు తెలుసు, బట్ వాళ్ళు మనం అనుకున్నట్టు అంత కైండ్ పీపుల్స్ కాదు, వాళ్ళని ఎలా డీల్ చేయాలని ఒక ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్నాను. ఇక్కడ మిషన్ యొక్క డీటెయిల్స్, ఆ మిషన్కి సినోబీస్ అన్ని ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని తీసుకున్నానని చెప్తే, అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ మాకు కూడా చెప్తావా అని ఎల్డర్స్ అడిగితే, దానికి కాసిన కోచి వచ్చి 10 డైరెక్షన్ అబిలిటీ గురించి వాళ్ళకి చెప్పొద్దు, నేను ఎందుకు ఇలా అంటున్నానో నీకు బాగా తెలుసు అని చెప్తాడు. ఇక షికమారు ఎల్డర్స్తో, సారీ నేను దాని గురించి చెప్పలేను, ఇది అందరి సేఫ్టీ కోసం, అలాగే అది నిజం కూడా కాదు, నిజం లాంటిది, అలాగే మిషన్లో కొన్నిటి మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది, కానీ ఈసారి మాత్రం మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని తీసుకోవాలా వద్దా అని నేనే ఓన్గా నా డిసిషన్ని తీసుకుంటాను, ఈసారి ఫుల్ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటానని చెప్తాడు. అయితే ముసలోడు వచ్చి, మాకు ఇన్ఫర్మేషన్ గురించి అవసరం లేదు, నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ మాకు తెలియాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీకు బోరుటోనే కదా, అలాగే సింజూస్ అండ్ అదర్స్ గురించి కూడా బోరుటోకి నాలెడ్జ్ ఉందని విన్నాను, ఒకవేళ ఈ రూమర్స్ నిజమైతే దీనికి బోరుటోకి ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉంటుంది, అలాగే కొనాలోని పీపుల్స్ని మోసం చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఎరగా వేసి
కొనాని చీల్చాలని అనుకుంటున్నాడు. ఇదంతా కొనా మీద ఉన్న రివెన్స్తో చేస్తున్నాడని చెప్తారు. అప్పుడే కొనామరు వచ్చి బోరుటో మంచోడని చెప్పడానికి ట్రై చేస్తుంటే షికుమారు అతన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ కాసిన్ కోజీ వచ్చి తనని ఏం కావాలంటే అది మాట్లాడినివ్వు అని చెప్తాడు. ఇక కొనామరు వెళ్ళొస్తాం. ఈ మిషన్లో బోరుటో నా లైఫ్ని సేవ్ చేశాడు. నాకు తెలిసి తను కొనాని డిస్ట్రాయ్ చేయడానికి ఛాన్స్ లేదు. తను అలా చేయడానికి తన ఓన్ రీజన్స్ ఉన్నాయని చెప్తాడు. బట్ ఎల్డర్స్ వచ్చి యూ ఫూల్, తను నరుటోని చంపడం మర్చిపోయావా? తను ఒక క్రిమినల్, తనని ఎలిమినేట్ చేయడానికి ఒక టార్గెట్ మాత్రమే. ఇక తన గురించి ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండమని చెప్తారు. అప్పుడు పక్కన ఉన్న పర్సన్ ఈ మిషన్ని ఫస్ట్లో చూస్తే సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. కానీ క్రిమినల్స్తో ఒక రైటర్ విలేజ్లో కాంటాక్ట్లో ఉంటే అది చాలా సీరియస్ ఇష్యూ. అది ల్యాండ్ ఆఫ్ ఫైర్కి అలాగే కొనాకి చాలా పెద్ద ప్రాబ్లం. అందుకే సాయి కొనామరిని ఇంటర్గేట్ చేయాలి, తనని సెల్లోకి తీసుకెళ్ళమని చెప్తాడు. అలాగే బోరుటోతో కాంటాక్ట్లో ఉన్న ప్రతి పర్సన్ని ఫైండ్ అవుట్ చేయమని ఆర్డర్ ఇస్తాడు. అలాగే బోరుటోని ఇంటర్గేట్ చేస్తున్నప్పుడు తనని ఎస్కేప్ అయ్యేలా చేసిన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటానని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఇన్నోసెంట్ ప్రాపర్ ప్రెజర్ లేకుండా బయట నుంచి కమ్యూనికేషన్ చేసుకోవడము, అలాగే మీటింగ్ రూమ్లోని మాట్లాడడం వినడము నిషేధము. ఇక నేను ఎన్ని రూల్స్ని బ్రేక్ చేశానో నాకే తెలియదని చెప్తే దానికి బోరుటో వచ్చి మీరు ఎప్పుడు రూల్స్ని ఫాలో అయ్యే చేస్తారా, నాకు రూల్స్తో అవసరం లేదని చెప్తాడు. బట్ కాసిన్ కోజీ వచ్చి సింజూస్ మా కోసం వెతుకుతున్నారు, అందుకే దీన్ని ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నువ్వు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇరుక్కున్నావు, అది మర్చిపోద్దని చెప్తాడు. ఇక తను వెళ్లే ముందు బోరుటో మన ఎనిమిస్ వచ్చి చాలా స్ట్రాంగ్, వాళ్ళు వెనక్కి తగ్గే ఛాన్సే లేదు, అలాగే వాళ్ళని డిఫీట్ చేయడం తప్ప ఇంకో ఛాన్స్ కూడా లేదు. రూల్స్ గురించి వరి అవడానికి ఇది టైం కూడా కాదు. ఇప్పుడు నీ హెడ్ని యూజ్ చేసి ఏం చేయాలనిపిస్తే అది చేసే అని చెప్తే నేను కూడా జూరాతో ఫైట్ చేశాను. ఆ మాస్టర్ నుంచి అందరినీ ప్రొటెక్ట్ చేయాలని నాకు కూడా తెలుసు. హిమోరియన్ ప్రొటెక్ట్ చేయాలంటే డిటర్మినేషన్ స్ట్రెంత్ ఇవి రెండు ఉండాలని చెప్తాడు. అప్పుడే కాసిన్ కోచ్ బోరుటోని పిలిచి నువ్వు మొమోషికితో డీల్ని ప్రపోజ్ చేయడానికి ట్రై చేసావు కదా అని అడిగితే దాని గురించి వరి అవ్వద్దు, నా రోల్ని ఫుల్ఫిల్ చేయడం నా డ్యూటీ అని ఒక యాటిట్యూడ్తో చెప్తే అది ఆన్సర్ కాదు. నాకు నీ యాటిట్యూడ్ నచ్చలేదని చెప్తే అది నా లైన్. నువ్వు నాకు ఏమీ చెప్పకుండా ప్రతిదీ హైడ్ చేస్తున్నావు. శాండ్ విలేజ్ మిషన్లో యాక్చువల్గా ఎంతమంది చనిపోవాలని అడిగితే శారదా మాంగేకు శారంగానే అవేకనింగ్ చేసుకోవడానికి జస్ట్ గైడ్ చేశానంతే. ఇదంతా చేసింది ఫ్యూచర్లో చాలా మంది చనిపోకుండా ఉండడం కోసము. ఇంకా ఏమైనా అనేది ఉందానంటే ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం. ఇక నీ పని నువ్వు చూసుకొని చెప్తాడు. ఇక కాసిన్ కోజీ షికుమారుతో కాంటాక్ట్ అయ్యి అక్కడ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయనంటే కొనామరు ఇంట్రాగేట్ చేయడానికి ఇంట్రాగేషన్ రూమ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత నన్ను కూడా ఇంట్రాగేట్ చేస్తారని చెప్తే ఒకవేళ ఏమైనా జరిగితే వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వు, ఇక నెక్స్ట్ బ్యాటిల్ ఎప్పుడు జరుగుతుందో చెప్తా. ఇక ఎగ్జాక్ట్గా 1 వీక్ తర్వాత మొమోషి కొనాకి వస్తాడు. తన టార్గెట్ వచ్చి ఏడా ఇప్పుడు తన అబిలిటీస్ అలాగే తనని ఎలా డీల్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాడు. ఇక కట్ చేస్తే ఏడా బోరుటోకి మీ లవ్ని ఎప్పుడు చెప్తారని సుమీర అండ్ శారదాని అడిగితే మేము లవ్ని కన్వే చేస్తామని అసలు చెప్పలేదు కదా అని అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు మాట్లాడుకుంది వింటే బోరుటో దగ్గరికి వెళ్ళి మీ లవ్ని రివీల్ చేస్తారని అనుకున్నా, అదేం లేదా అని అడిగితే నీకు అలా ఎలా అనిపించింది? ఎనీవేస్ తను ఇప్పుడు ఎవరిని కూడా లవ్ చేసే ప్లేస్లో లేడు. ఒకవేళ నేను వియాడ్గా ఏమన్నా చెప్తే మా మధ్య ఉన్న రిలేషన్షిప్ పోతుంది, అది తలుచుకుంటే చాలా స్కేరీగా ఉందని చెప్తుంది. ఇక అదే క్వశ్చన్ని సుమీరని అడిగితే అది టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను నా లవ్ని సడన్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో కన్వే చేసేదానికి ఛాన్స్ ఉందని చెప్తుంది. దాంతో ఏడా ఎగ్జైట్ అయిపోయి నువ్వు నీ లవ్ని ఎలా ప్రపోజ్ చేస్తావో చూడాలని ఉందని చెప్తుంది. బట్ సుమీర వచ్చి తను ఏం చెప్పినా నాకు తెలిసి శారదా కూడా ఇదే చేస్తుందని అంటే అవును నువ్వు చెప్పింది నిజమే, బోరుటోని హగ్ చేస్తుంది కూడా అలానే కదా అని అంటే బట్ ఇక్కడ రియల్ మ్యాటర్ వచ్చి బోరుటో ఫీలింగ్స్. ఇందాక శారదా చెప్పినట్టు బోరుటో ఎవరిని లవ్ చేసే పొజిషన్లో లేడని చెప్తుంది. అప్పుడే ఏడా సడన్గా సీరియస్ అయిపోయి ఇక లవ్ స్టోరీస్ని డిస్కస్ చేసుకుంది చాలు, నేను దీన్ని సడన్గా అడుగుతున్నానని తెలుసు బట్ నా షెన్రింగ్ అన్న అబిలిటీ మీ మీద పనిచేయడం లేదు కదా అని అడిగితే షాక్ అయిపోయి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే శిఖమారి చెప్పిన ఒక విషయం గుర్తుకు వస్తుంది, డీమన్కి మాత్రం అసలు దొరకద్దు, సెండింగ్ అన్న అబిలిటీ మీ మీద పనిచేయడం లేదని అంటే ఏడాని కిల్ చేసే పొజిషన్లో ఉన్నారని మీనింగ్. నేనేం చెప్పానో అర్థమైంది కదా, ఒకవేళ అది ఫైండ్ అవుట్ చేస్తే మీ లైఫ్కి గ్యారంటీ లేదని చెప్తాడు. ఇక ఏడా వాళ్ళతో నన్ను నీ ముందర పెట్టుకొని నా గురించి కాకుండా సమ్మన్ గురించి మాట్లాడుతున్నారంటే మీ మీద సెండింగ్ అనే అబిలిటీ పనిచేయడం లేదని మీనింగ్ అని అంటుంది. అయితే ఎందుకో తెలియదు కానీ శారదా తన మంగేకు శారంగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏమో గెంజొచ్చుని యూజ్ చేయడానికి ఏమో. బట్ డీమన్ అది చూసి వాళ్ళ ఇద్దరి దగ్గరికి జంప్ చేసి పీకను పట్టుకొని నువ్వు మంగేకు శారంగాన్ని యూజ్ చేసి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నావు. ఒకవేళ నువ్వు సెండింగాన్ని యూజ్ చేయకుండా చనిపోతే అది ఏదైనా సరే యూజ్లెస్, దానికి మీనింగ్ ఏం లేదని చెప్తాడు. ఇక్కడతో చాప్టర్ అయిపోతుంది గైస్. నాకైతే ఈ చాప్టర్ అంత ఇంట్రెస్టింగ్గా ఏమనిపించలేదు. దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.